అంటే ఈ సినిమా మేము చేస్తున్నప్పుడు కూడా యూ డోంట్ బిలీవ్. అంటే శివుడు ఎలాంటి పరీక్షలు పెట్టాలో ఒక ఒక కన్నప్ప సినిమాకి అలాంటి పరీక్షలు పెట్టారు. ఇందాక చెప్పినట్టు ఒక ఒక ఋషి తపస్సు చేస్తున్నప్పుడు రకరకాల అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అగ్నిదేవుడు అగ్ని రూపంలో, వానదేవుడు వాన రూపంలో అలాగా చూస్తూ ఉంటాం మనం మైథలాజికల్ ఫిల్మ్స్లో. సో మేము కన్నప్ప సినిమా చేస్తున్నప్పుడు కూడా ఒక మినీ హెలికాప్టర్ లాంటి డ్రోను ఇంత బ్లేడ్ ఉంటుంది. నా కళ్ళ ముందే విష్ణు గారికి చెయ్యికి తగిలి 1 ఇంచ్ కట్ అయింది. సో బేసిక్గా ఏంటంటే అది హ్యాండిల్ చేస్తుంది కూడా ఇట్స్ నాట్ అల్లాటప్ప కెమెరామ్యాన్ కాదు. ఈజ్ అ హాలీవుడ్ కెమెరామ్యాన్ షెల్డన్ గారు అని. హీఈస్ హ్యాజ్ అ లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో అలాంటి ఒక షెల్డన్ గారి చేతిలో ఆ రిమోట్ ఉన్నా కూడా తగిలింది అంటే ఈజ్ లైక్ మిరాకిల్ అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలు ఇవన్నీ. అలాగే మాకు ఆర్ట్ డైరెక్టర్ గారికి హార్ట్ అటాక్ రావడం, అండ్ విష్ణు గారు రైడ్ చేసిన హార్స్, ఆ బ్లాక్ హార్స్ ఏదైతే ఉందో, ఆ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు ఆ చలికి ఆ -4 degrees తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది యాక్చువల్ హార్స్ కూడా. సో అప్పుడు మళ్ళీ అలాంటి హార్స్ని మళ్ళీ ఆక్లాండ్ నుంచి తెప్పించి మళ్ళీ షూట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మాకు సినిమా చేస్తున్న ప్రతి టైంలోనే వస్తూనే ఉన్నాయి. మళ్ళీ మొన్న హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇంత సంఘటనలతో అంటే రకరకాల సంఘటనలు వచ్చినా కూడా విష్ణు గారు, మోహన్ బాబు గారు నిలబడి ఈ సినిమాని పూర్తి చేశారు అంటే తపస్సు ఫినిష్ చేసినట్టే. సో రేపు శివుడు మాకు వాళ్ళకి నిజంగా ముక్తి ప్రసాదించే టైం ఆసన్నమైందని చెప్పాలి. ఇట్స్ లైక్ ఎన్ని ఆటంకాలతో సినిమా రిలీజ్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. మొన్న సెన్సార్ దగ్గర ప్రాబ్లమ్స్ కానీ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్, బట్ ఇలాంటి సినిమా చేస్తున్నామంటే శివుడు రకరకాలుగా పరీక్షిస్తూ ఉంటాడు. బట్ అలాంటి పరీక్షలన్నింటికి తట్టుకుని సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. సో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి మీకు ఇంకా బిగ్ క్యారెక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. సో మీరంటే నాకు చాలా ఇష్టం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.